హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీతో ఉన్నది మీ సుమ. మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎలా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు అన్న దాని మీద టాపిక్ అయితే తీసుకుందాం. ముందే కంటెంట్ చెప్పేస్తున్నా. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే అందరు షాయిల్ లాగి టిఫిన్లు చేసిరా. మరి తినే టైం అవుతుంది ఎట్లయినా మన వీడియో అప్లోడ్ అయ్యే వరకల్లా. ఎందుకంటే మనకు 11:59 మన యూట్యూబ్ అనాలసిస్ ప్రకారం మనకి ఇచ్చిన టైం అన్నమాట అది. ఇక నా ఈ వీడియో మీరు చూసే వరకల్లా అంటే తినే టైం అయితే అవుతుంది అన్నమాట. ఏం లేదు, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, నేను చెప్పేది జనరల్ రీడింగు. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. అక్క మేము చూసినాం, మాకు గిదే అవుతుంది క్లైమ్, గిదే ఓకే అని మీరు అనుకోకూర్రి. ఇందులో నేను చెప్పేవాళ్ళు ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళు, నేను చెప్పే దాంట్లో ఒక్క డెక్లో 78 కార్డ్స్ ఉంటాయి. అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. ఈ రాశి వాళ్ళకు ఆ రాశి వాళ్ళకని నేను ప్రత్యేకంగా చెప్పను, అవి మనకు రావు ఆ ముచ్చట్లన్నీ. ఓకే, ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెప్పినా కదా, మీ పర్సన్ థర్డ్ పార్టీతోటి ఎట్లా ఉంటున్నారు, మీతో ఎలా ఉంటున్నారు అన్న దాని మీద మనమైతే కంటెంట్ అయితే తీసుకున్నాం. కాబట్టి దాని మీదనే వెళ్ళిపోవాలన్నట్టు. ఓకేనా? ఇక అందరూ ఏమంటారు, ముందుగానైతే ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయుర్రి. ఓకే, ఓం నమ శివాయ అని చెప్పేసి, లేదంటే గ్రాటిట్యూడ్ అని చెప్పేసి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి కామెంట్ చేయుర్రి. మనము 1 మంత్ బ్రేక్ ఇచ్చినాము, అది మీకు తెలుసు. 15 days ఇచ్చినాము, 1 week ఇచ్చినాము, 1 month ఇచ్చినాము. ఓకే, అందువల్ల మన వ్యూవర్స్ తగ్గిపోయారు. దానికి నాకేం బాధ లేదు. ఓకేనా? ఇక ఏమైనప్పటికీ కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీతోటి ఎట్లుంటున్నారు, మీతోటి ఎట్లుంటున్నారు అని అయితే చూసేద్దాం. మరి అక్క ఏంది ఫాస్ట్గా అనుకోవద్దు, లేట్ అయింది వీడికి గట్లా. ఇందులో మీకు ఎంత 90% రెజనెట్ అయినప్పటికీ కూడా దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఉందనే అర్థం. సొంత డిసిషన్స్, సొంత ఒపీనియన్స్ తీసుకోవద్దు. యూనివర్స్ మనకేం ఏమిస్తే, ఏంజల్స్ ఏవిస్తే ఇక్కడ గవ్వే వస్తాయి. ఓకే, అవి వచ్చినాకైనా సరే దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది వేరే ఉంటుంది అని అర్థం. ఓకేనా? ఓం నమ శివాయ. మీ పర్సను థర్డ్ పార్టీతోటి ఎట్లుంటున్నారు, మీతోటి ఎట్లుంటున్నారు ఉంటారు కదా కొంతమంది, అటో లాగా ఇటో లాగా అన్నట్లుగా. వాళ్ళు బాగానే ఉంటారు, మిగతా వాళ్ళని అందరినీ సఫర్ చేసుకుంటా వాళ్ళు మంచిగానే ఉంటారు, మిగతా వాళ్ళని అందరినీ సఫర్ చేస్తారు. ఓకే, అసొంటి వాళ్ళ గురించి అన్నమాట. ఓకే, చూసేద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్. 5 of Wands. ఏదన్నా బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Wands. ఏమైనా గొడవలు జరుగుతున్నాయా థర్డ్ పార్టీ వల్ల? మీకు ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? మీ వల్ల థర్డ్ పార్టీ దగ్గర ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? కనుక మొత్తానికైతే మీ పర్సను మరి అతను ఆమె ఎవరైనా కావచ్చు, కానీ గొడవలు అయితే పడుతున్నారని అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఇలా తెలుస్తుంది. మరి చూద్దాం కార్డ్స్ ఏంటి. థర్డ్ పార్టీతో ఎట్లుంటున్నారు, మీతోటి ఎట్లుంటున్నారు అన్న సంగతి చూద్దాం. ఓకే, శివయ్య, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సను మీ దగ్గర ఉండి ఏమంటారు, మీ పర్సను థర్డ్ పార్టీకి మీ దగ్గర ఉన్నప్పుడు మీలాగా, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళలాగా బిహేవ్ చేసి థర్డ్ పార్టీకి మీ వెనకాల మీకు, మీ తర్వాత థర్డ్ పార్టీకి ఆఫర్ చేసుకుంటూ ఉన్నారు. బట్ మీరు 5 of Swords మీ దగ్గరకు వచ్చేసరికి అంటే గొడవలు, ఇబ్బందులు రకరకాలుగా. అంటే ఇక చిన్నదానికైనా గొడవనే, పెద్దదానికైనా శ్రీమంత్ అయితే అంటే కొండంత ఎత్త అన్నట్టుగా గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే మళ్ళీ ఏమంటారు, కైండ్ ఆఫ్ వాన్స్. ఇక నేను పోతా అని చెప్పేసి అయితే మీ దగ్గర ఉంటే థర్డ్ పార్టీ దగ్గరికి, థర్డ్ పార్టీ దగ్గర ఉంటే మీ దగ్గరికి అన్నట్లుగా ఒకటి కైండ్ ఆఫ్ వాన్స్ అయితే ఉరుకుడైతే బాగా తెలుసు మీ పర్సన్కి అయితే. అతను ఆమెకు తెలుసు, అతనికి తెలుసు. అండ్ వచ్చేసి మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మరి స్ట్రక్ ఎనర్జీ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ
వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు. 3 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్కి ప్రజెంట్ బాగా బరువులు, బాధ్యతలు, ఇబ్బందులు మోసినట్లుగా, ఏదో శ్రమ పడ్డట్టు, బాధపడ్డట్టు, అన్నీ నెత్తి మీద వేసి కొట్టుకున్నట్లుగా అయింది అంటారు కదా. కొని తెచ్చుకుంటే ఎట్లుంటుంది, గట్లే ఉంటుంది. కొరివితోటి తలగొక్కుంటే ఏమవుతుంది, గట్లే అవుతుంది. అట్లా అన్నమాట. వీళ్ళ ఫ్యూచర్, నా టైం ఎప్పుడు మారుతుంది మొర్రో, నాది ఎప్పుడు మారుతుంది, నా ఫ్యూచర్ ఎప్పుడు మారుతుంది, నేను ఎప్పుడు మంచిగా ఉంటా, నేను ఎప్పుడు నా లైఫ్లో హ్యాపీగా లీడ్ అవుతా అని చెప్పేసి ఇప్పుడు సుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఆ సుక్కలు ఎంచుకుంటూ కూర్చున్నారు. ఓకే, కూర్చున్నారు. ఓకే, ముందుగా నేను మిస్టేక్ చేస్తుంది. మిస్టేక్ వల్ల ఎన్ని జరిగినాయి, ఆఫర్ చేసిండు పోయిర్రు, థర్డ్ పార్టీకి ఆఫర్ చేసిర్రు పోయిర్రు, మళ్ళీ థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ గొడవలు జరిగినాయి, మళ్ళీ వెళ్ళిర్రు. అక్కడ ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. బర్డన్స్, బరువులు, బాధలు, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వీళ్ళ ఫ్యూచర్ టైం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఫస్టే కరెక్ట్గా ఉంటే ఈ గోల్ అంతా ఎందుకు ఉండకపోతుండే కదా. ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే ఈ పురాణం మనకు ఉంటుండే, నా ఉండకపోతుండే కదా. ఇప్పుడు టైం కోసం చూస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఆమె మిమ్మల్ని స్పై చేస్తుంది. అతను ఎవరైనా కావచ్చు, స్పై చేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, యూట్యూబ్, ఇంకేదన్నా కావచ్చు, మీ ఫోటోలే కావచ్చు, ఏదైనా కావచ్చు, స్పై చేస్తున్నారు, వెతుక్కుంటున్నారు. అండ్ మీ మీద ప్రేమ ఉంది, లేదని కాదు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ప్రేమ ఉంది. కానీ చిన్న చిన్న గొడవల వల్ల, చిన్న మిస్టేక్స్ వల్ల ఆ ప్రేమ అనేది కోపంగా, శత్రుత్వం కింద అంటే కన్వర్ట్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. మీ మీద ప్రేమ ఉంది, పిల్లల మీద ప్రేమ ఉంది, మీ మీద ప్రేమ ఉంది. అండ్ 2 విషయాల మధ్యలో జగిలవుతున్నారు. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు. ఆట ఈట, ఎటు నా దారి, ఏ దారి, రాదారా గోదారా, ఏ దారో తెలియక జగిలవుతున్నారు ఇప్పుడు. ఓకే, జస్టిస్, నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, నా ఫ్యూచర్లో నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, దేవుడా నాకు మంచి రోజులు లేవా, రావా, ఇక్కడ వీళ్ళ ఫ్యూచర్ రావా, లేవా అన్నట్లుగా. అండ్ మనీ కోసం మస్తుగా కష్టపడుతున్నారు. ఓకే, ఒక స్టార్ కావాలి, అంటే నేను ఒకటి సాధించాలి అని ఏమున్న పర్సన్, అంటే ఒక గోల్ ఉన్న పర్సన్, అంటే నార్మల్ పర్సన్ కాదు, ఒక గోల్ ఉన్న పర్సన్. కానీ ఒక దగ్గర అంటే ఏమున్నా, ఎన్ని గోల్స్ ఉన్నా ఓ దగ్గర మిస్టేక్ అవుతుంది. గట్లానే ఈ మిస్టేక్ అనమాట. గంతే. కష్టపడే మనస్తత్వం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఎప్పటికైనా ఒక స్టార్ లాగా, ఒక స్టార్ రేంజ్కి రావాలని ఒక కోరిక మీ పర్సన్కి. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఇది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఆఫర్ చేసిండు, అక్కడ తెలిసి మీరు చాలా తర్వాత థర్డ్ పార్టీ తోటి ఇవన్నీ తెలిసి తర్వాత గొడవలు జరిగినాయి, ఇబ్బందులు పడ్డరు, సమస్యలు పడ్డరు, అన్నీ ఫేస్ చేసిర్రు. కైండ్ ఆఫ్ వాన్స్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిర్రు. 3 ఆఫ్ వాన్స్ మీరు వెయిటింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత బర్డెన్స్, బరువులు, ఇబ్బందులు, స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసిర్రు. ఇవన్నీ గురించి తెలుసుకున్న తర్వాత అసలు జీవితంలోకి వద్దామని అంటే అయిపోయాయి, అప్పటికే అంత అయిపోయాయి, ఇంకేంది గట్లనమాట. వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం చూస్తున్నారు. అండ్ ద ఫుల్ కార్డు స్పై చేస్తున్నారు. ఎత్తుక్కుంటే ఏది దొరకది. ఓకే, చేసిన దానికి మళ్ళీ ఇంకా ఓ సంజాయిషులు ఒకటి. ఓకే, ఎత్తుకుంటే ద ఫుల్ కార్డ్ అంటే స్పై చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా కావచ్చు, ఇక స్పై చేస్తున్నారు. మీ ఫొటోసే కావచ్చు. స్పై అంటే మామూలుగా అంటే మనుషులను వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, స్పై చేస్తున్నారు. ఎస్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఉంది, కేరింగ్ ఉంది, అంతా ఉంది. కానీ ఒక మిస్టేక్ చేసిన, ఏదైనా కావచ్చు, అది డబ్బుల పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, మిస్టేక్ కాబట్టి జగిలవుతున్నారు. ఆ రెండు విషయాల మధ్యలో జగిలవుతున్నారు. జస్టిస్, ఎప్పుడు మంచి రోజులు వస్తే, ఎప్పుడు న్యాయం జరుగుతుందని అయితే ఇక్కడనైతే వెయిట్ చేస్తున్నారు. అండ్ డబ్బుల కోసం కష్టపడుతున్నారు. ద స్టార్ లెవెల్కి వెళ్ళాలన్నది మీ పర్సన్ యొక్క ఏమన్నమాట. క్లారిఫికేషన్ చూద్దాం. మరి మీ పర్సన్ మీతో ఎట్లుంటున్నారు చూద్దాం. థర్డ్ పార్టీ దగ్గర ఇట్లుండి మీ గురించి ఇట్లా ఆలోచిస్తున్నారు. మరి మీతో ఎట్లున్నారు క్లారిఫికేషన్ తీసుకుంటే ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది అన్నమాట. ఓకే, నమః శివాయ.
శివ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. నేను చెప్పేది అందరికి డస్ నాట్ అవ్వాలి. అయితే నేను మెసేజ్ అందరినీ కామెంట్ పెట్టమని చెప్పిన. ఎందుకనంటే కామెంట్ పెడితే కనీసం మీరు 100% మీరు స్ట్రగుల్లో ఉంటే కనీసం ఒక 20% అన్న మీకు రిలీఫ్ ఉండాలని చెప్పేసి మళ్ళీ బర్డెన్స్ మీ పర్సన్ ఎవరో కానీ మస్తుగా దునియాలో లేని ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ శివయ్య. టెంపరెన్స్ ఫస్ట్లో మిమ్మల్ని ఒక రాణిలాగా అంటే రాజులాగా చూసుకున్నారు. మీ పర్సన్స్ ఎవరైనా కావచ్చు, ఒక మంచి పొజిషన్లోనే చూసుకున్నారు. అంటే అట్లిట్లా కాదు, మంచిగానే చూసుకున్నారు. అండ్ కాకపోతే అది కాస్త ఏమంటారు కదా, వంకర బుద్ధి. ఎప్పుడైనా సరే బుద్ధి గడ్డి తింటుంది, తింటుంది గడ్డి, అప్పుడప్పుడు తింటుంది. అది నమ్మాల్సిన విషయమే. ఇంకేమంటారు, మీరు తన వెనకాల పరిగెడితే తను ఇంకోల వెనకాల పరిగెత్తినట్లుగా అట్లా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, నా పర్సన్తో నాకు రీయూనియన్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు. కానీ పక్కా రీయూనియన్ అయితే ఉంది. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఉంది. థర్డ్ పార్టీలోంచి బయటకు వచ్చి మీ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే రెండు విషయాల మధ్యలో జగిల్ అవుతున్నారు. పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం జగిల్ అవుతున్నారు. ఇంకా ఏంటి, ఎట్లా నా ఫ్యూచర్ ఏంటి, నేను ఇట్లా అట్లా చేసి ఉన్న మనీ పరంగా, హెల్త్ పరంగా, అన్నింటి పరంగా నేను నష్టపోయినా నా పరిస్థితి ఏందని చెప్పేసి బాగా చాలా బాధపడుతున్నారు. మరి చెల్లెన, అక్కన, అన్న, నా తమ్ముడ తెలియదు కానీ మస్తుగా బాధపడుతున్నారు. అండ్ ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఎట్లా ఏం చేయాలని చెప్పేసి. ఇక మీ పర్సన్ ఎక్కడున్నారో గార్డెన్ అయితే పైకి అయితే హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తారు, మంచిగా ఉన్నారు. ఇక దునియాలో లేనంత హ్యాపీగా వీళ్ళే ఉన్నారు అనుకోవాలి ఎవరైనా చూసిన వాళ్ళు. కాకపోతే గడ ఎట్లా అంటే కుంపలు మునిగిపోయేదంట. భూకంపం వచ్చేటప్పుడు చెప్పేది రాదు కదా, అంతగానం గొడవలు అయితే జరుగుతున్నాయి. టవర్ మూమెంట్ అంటే బాంబ్ బ్లాస్టింగ్ మూమెంట్ అంటే ఇంకా టవర్ మూమెంట్ వచ్చిందంటే గంతగానం బీభత్సంగా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక అంటే దారాన్ని తెగేదాకా లాగద్దు, లాగిందంటే మళ్ళీ అతకబెట్టాలంటే అది ముడే, అట్లా అనమాట. అంత గొడవలు జరుగుతున్నాయి గంతగానం. అంటే ఆ పరిస్థితులలోనైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈడనేమో ఇప్పుడేం ఆలోచిస్తున్నారు, స్లీప్లెస్ నైట్స్, ద మూను 7 కప్స్. ఎట్లుందంటే పరిస్థితి, నేను గంత ప్రేమను చూపిస్తే, అంత ఏమంటారు నా మీద ఇంటెన్షన్ చూపిస్తే, అంత ప్రేమను చూపిస్తే ఆ ప్రేమని నేను తీసుకోకుండా ఎండమా వెనకాల పరిగెత్తినట్టు వెనకాలన్న ప్రేమను కాదనుకొని ముందటున్న ప్రేమ కోసం ఎగబడితే నా పరిస్థితి గీడదాకా వచ్చే. ఈరోజు నేను ఎటు ఓన్లో సమస్యగాని సోంచాయించుకోలేని పరిస్థితికి దిగజారిపోయినా అని చెప్పేసి ఈ పర్సన్ అయితే గట్టిగా అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. నాకు టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అన్నా కదా, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ మీకు దగ్గరకు రావాలి అని అంత ఆతృతగా ఉన్నప్పటికీ కూడా మోహం చేయాలని పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. దీంట్లో అక్కడ గొడవలు పడుతూ పైకి హ్యాపీగా నటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ వచ్చేసి చేసిన తప్పుకు వాళ్ళే అంటే కుమిలిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ అన్నీ పొడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో ఎవరికి ఏది కరెక్ట్ అవుతుందో వాళ్ళు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం వల్ల మీకు కూడా పాజిటివిటీ రావాలన్నది నా కోరిక. అరిచి నా గొంతు పోతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, గొంతు పోతుంది కానీ మీరు మాత్రం ఇక ఏమంటారు, మనకు ఉండదు నొప్పి, మన పక్కలకు ఉంటుంది నొప్పి అన్నట్లుగా గట్ల అవుతుంది అన్నట్టు ఈ మధ్యలో. మన వ్యూస్ పోతలేమంటే నెల 15 రోజులు బంద్ చేసుకున్నాక యాడికైనా పోతాయి, పోవు కదా గట్లనమాట. మన ఊళ్ళో ఎవరైతే ఉన్నారో జనంతా మేలుకోర్రి, చూడుర్రి మన ఛానల్ని. మనీ అంటే స్టార్ట్ చేసినాము, మళ్ళీ పెడుతున్నాము, చూడుర్రి. ఓకే, గట్లా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ వచ్చి ద లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే మీ రిలేషన్ ఏదైతే ఉందో సోల్మేట్ కనెక్షన్,
మీ రిలేషన్ స్ట్రాంగెస్ట్ సోల్మేట్ కనెక్షన్. అంటే ఇప్పటి సంబంధం అయితే కాదు, అది ఏ జన్మ సంబంధము. ఏదన్నా కావాలంటే ఏదన్నా మనం చేస్తున్నామన్నా, ఏ పని మనం చేస్తున్నామన్నా, ఏదన్నా జరుగుతుందన్నా అది మెరాకిల్ కాదు, పూర్వజన్మ సంబంధం. ఎవరైనా మనకు ఏదైనా సరే అట్లా ఆ జన్మ సంబంధం మీకు ఉంది కాబట్టే ఈ జన్మలో ఆ మనిషి కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు అని అర్థం. ఓకే. అండ్ వచ్చేసి ద హెరఫెంట్ మిమ్మల్ని ఒక తల్లి స్థానంలో, ఒక పెద్ద గొప్ప స్థానంలో అన్ని తల్లి చెల్లి అన్ని భర్తీ చేసి మిమ్మల్ని చూసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్ని కూడా మీరు గుర్తు చేసుకొని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అన్నిటినీ కూడా ఈరోజు ఇట్లా అయింది అని చెప్పి మీరు ఎవరైతే బాధపడుతున్నారో మీ లైఫ్లోకి తొందరగానే మంచి రోజులు అయితే రాబోతున్నాయని మాత్రం గుర్తుంచుకోండి. అక్క ఎట్లా చెప్పగలుగుతారు? ఇక ఎండ్ ఆఫ్ ద కార్డ్ 7 of cups. మీరు అనుకున్న లైఫ్ మీకు వస్తుంది. ఇక్కడ రీయూనియన్ కార్డ్ కూడా వచ్చింది. ఎండ్ ఆఫ్ ద కార్డ్స్ 7 of cups. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ డిసెంబర్ ఎండింగ్ కావచ్చు, జనవరి స్టార్టింగ్ కావచ్చు, మీరు కోరుకున్న లైఫ్ మీ లైఫ్లోకి వస్తుంది. పక్కా నమ్మండి. ఎవరైతే నమ్ముతారో పక్క కామెంట్లో నాకు చెప్పుర్రి. అండ్ టెంపరెన్స్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీరు ఒక రాణిలాగా ఆలోచించుర్రు, మిమ్మల్ని ఒక రాణిలాగా చూసుకున్నారు. ఇక వాళ్ళ మధ్యలో మీరు అంతగానం ఇష్టపడితే మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ వెనకాల పరిగెత్తిరు. బట్ మళ్ళీ మీతో యూనియన్ ఉందా అంటే ఉంది, మీ దగ్గరకు వస్తారు. 2 విషయాలలో జగిలి అవుతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు, నాకు తెలిసి బాధపడుతున్నారు. హ్యాంగర్ అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఉన్న దగ్గర గొడవలు అవుతున్నాయి, కానీ ఈ గొడవలు బయట కనిపిస్తలేవు. వాళ్ళ నవ్వులే కనిపిస్తున్నాయి, వాళ్ళ గొడవలు కనిపిస్తలేవు. వాళ్ళ గొడవలు కనిపించేటట్టు గొడవలు పడితే మంచిగా ఉంటుందా? ఇక పక్కన వాళ్ళు అనుకుంటారు కదా అట్లా అన్నమాట. సపరేషన్లో ఉన్నారు, వెనకాల ఇంత వదిలేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ అక్కడ ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు బాధ, పెయిన్, 9 of wands, వెయిటింగ్ ఎనర్జీ, సాడ్ ఎనర్జీ. అంటే ఇంత ఇబ్బందికరమైన రోజులని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీ, తొందరగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఈ 9 of ఎనర్జీ నుంచి 1 of ఎనర్జీకి రావాలి, మీతో ఉన్న సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి తెలుసుకున్నారు. మీరు చేసిన ఎఫెక్షన్ కానీ, మీరు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ, లవ్ కానీ ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. మీరు అన్ని రకాలుగా అయ్యి చూసుకున్నారు, తల్లి చెల్లి అన్నీ అయ్యి చూసుకున్నారు. అన్నీ అంటారు కదా, అన్ని ప్లేస్మెంట్స్ ఫినిష్ చేసిరు అని చెప్పేసి. అన్ని ప్లేస్మెంట్స్ ఫినిష్ చేసి మీరు చూసుకున్న రోజులు కూడా తనకి చాలా బాగా గుర్తున్నాయి. మీ దగ్గరికి రావాలని అయితే 7 of cups రావాలి, ద స్టార్ లాగా చూసుకోవాలి, మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మరి ఓకే, మన రీడింగ్ నచ్చిన వాళ్ళు కామెంట్ చేసిన అయితే మర్చిపోకూడదు. మన ఏంజల్స్ని అడుగుదాం. మన ఏంజల్స్ దేవుళ్ళు మరి ఏం చెప్తాయో మనకు తెలుసుకుందాం. ఏంజల్స్ వీళ్ళ కోసం, చూసే వ్యూయర్స్ కోసం మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళు ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది. బాధలు ఉన్న వాళ్ళకు కొంచెం ధైర్యం రావాలి, స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. లెట్స్ గో, ముందుకెళ్ళండి. మీరు చేసే పనిలో కానీ, మీరు చేసే వర్క్లో కానీ, మీరు చేసేది ఏదైనా సరే, మీరు తీసుకున్న నిర్ణయంలో కానీ ఏది ఆపకుండా ముందుకెళ్ళండి. దేంట్లో ఆగిపోకండి. అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయిందని ఏడా ఆగకుండా ముందుకైతే ఉండరు. మీరు నేనున్నాను అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకే, అన్లక్లీ, నేను అన్లక్లీ అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారేమో. మీరు అన్లక్లో లేరు. మీకు మీ లక్ మీకు మారే టైం దగ్గరకు వచ్చింది, కానీ మీరు అన్లక్లీ అని అనుకుంటున్నారు. ప్రజెంట్ మీరు అన్లక్లో ఉండొచ్చు, కాకపోతే మీకు లక్ రాబోతుంది. పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పిన కదా, రాబోతుంది. మీకు పర్ఫెక్ట్ టైమింగ్ రాబోతుంది. మీ టైం వస్తుంది, మారే టైం వస్తుంది. ఎందుకంటే వీల్ ఆఫ్ ద ఫ్యూచర్ వచ్చింది, మారే టైం వస్తుంది, పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది. పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గరికి రావాల్సిన ఏవైనా సరే నడుచుకుంటూ అవే వస్తాయి. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం అంతకంటే లేదు. రొమాన్స్ మీ మధ్యలో ఉన్న ఏదన్నా కావచ్చు, వాటిని గుర్తు చేసుకుంటూ మీరు బాధపడుతురేమో.
మీ బాండింగ్ గురించి బాధపడుతురు, అన్నిటి గురించి బాధపడుతురు కావచ్చు, కానీ మీకు పర్ఫెక్ట్ టైమింగ్ ఇస్తారని చెప్పేసి ఏంజల్సే చెప్తున్నారు. ఓకే, నో నీడ్ టు వర్రీ, మీరు టెన్షన్ పడకండి, నేనున్నాను అని చెప్పేసి సాక్షాత్తు ఏంజల్సే చెప్తున్నాయి. నో నీడ్ టు వర్రీ కాకండి, వెయిట్, ఆగండి, ఓపిక పట్టండి, ఆగండి, వెయిట్ చేయండి. రిమైండ్ పాజిటివ్, మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళనుకుంటా నాకు తెలిసి. నెగిటివ్ థింక్ మానేసి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మన లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయని నేను నమ్ముతాను, మీరు కూడా నమ్మండి. నాతో పాటు ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్లో పెట్టండి. నాట్ ద రైట్ టైం, మీరు ఇప్పుడు ఏమంటారు, గొడవలు పడి ఏమో చేసి ఇంకేదో చేసి అన్నీ చేసి మీరు మీ మీద వచ్చిన ఆ ఇంప్రెషన్ని పొడగొట్టుకోకుండా ఇది కరెక్ట్ టైం కాదు. ఓకే, మీరు అరవడానికి, ఇంకా నాకు మాటలు వస్తున్నాయి, అరవడానికి, కరవడానికి, ఏమో చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు. చీపుగడ్డ మరేసేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు. నాట్ ద రైట్ టైం. టైం వచ్చినప్పుడు మాట్లాడండి, ఇప్పుడు కాదు. అంటే నాట్ ద రైట్ టైం. మీరు కోప్పడ్డానికి, మీరు విమర్శించడానికి ఇది కరెక్ట్ టైం కాదు. తప్పు చేసి మీ దగ్గరికి క్షమించమని, ఇది తప్పైంది అని ఒప్పుకున్న వాళ్ళు, అంటే తప్పు చేసిన వాళ్ళకంటే తప్పని ఒప్పుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు నా దృష్టిలో. అది దేవుడి దృష్టిలో అయినా సరే తప్పని ఒప్పుకున్నాడు గ్రేట్. క్షమించండి, లీవ్ ఇట్. ఆపర్చునిటీ చెప్పిన కదా, క్షమించి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, మంచి లైఫ్ ఉంటుంది మీకు వాళ్ళకి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, 5 నెలల్లో మీ జీవితంలో మంచి మార్పులు చేర్పులు రాబోతున్నాయట. పీస్ఫుల్ రీసొల్యూషన్, మీరు పీస్ఫుల్గా ఆలోచించండి, రీసొల్యూషన్, మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుందని మన ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకే, ఇది తీసిన, ఇదేంటి పెట్టుడు. ఓకే, మరి ఇక రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీతో ఉన్నది మీ సుమ. మరి గట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మీరు దీంట్లో ఒక 20% పాజిటివ్నెస్ అన్న మీకు వస్తుందని కామెంట్ చేయడం. అంటే కామెంట్ చేయడం ఓం నమ శివాయ అని రాస్తే, అంటే ఓం అంటే ఓంకారం, ఎంత మంచి శబ్దంతో మీరు ఇస్తున్నారో అంత పాజిటివ్ మీకు రావాలనేది నా కోరిక. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. గట్లనే కొత్తగా ఎవరైనా మన ఛానల్ రామకృష్ణ టారోట్ని చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుర్రి, కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకుర్రి, లైక్ ఇచ్చుడు మర్చిపోకుర్రి. ఎందుకంటే నేను చేసేదే మీకోసం. గట్లన్నమాట. ఇంకంతే. ఈరోజు వీడియోనైతే అయిపోయింది. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. మీతో ఉన్నది మీ సుమ. బాయ్ బాయ్.